నేడు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది 24 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది ఈశాన్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందన్నారు. జూన్ 5 నుంచి 11 మధ్య తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎండ తీవ్రత, ద్రోణులు, ఆవర్తనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులు వీస్తాయని కూడా వెల్లడించింది. అయితే ఉపరితల ద్రోణి ప్రభావంతో మరో 2 రోజులు ఉత్తరాంధ్ర, రాయలసీమతో పాటు ఏలూరు జిల్లాలో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది. మరోవైపు అండమాన్ సముద్రం పక్కనే ఉన్న బంగాళాఖాతంలో రుతుపవనాలు ముందుకు సాగడానికి ఈ అల్పపీడనం దోహదపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయి. ఈ నెల 31 తేదీ నాటికి కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉంది. జూన్ 2వ వారం నాటికి ఒడిశాలోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు.